పటాన్చెరు మెయిన్ సర్కిల్లో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నాటి కాటా శ్రీనివాస్ గౌడ్ ఫోటోలతో స్పెషల్ కేక్ ని తయారు చేయించి కట్ చేశారు. ఫ్రీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించి పటాన్చెరు ఏరియా హాస్పిటల్లోని పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. కాటా శ్రీనివాస్ గౌడ్ కు క్యాడర్ ఎప్పుడూ వెన్నంటే ఉంటుందని తెలిపారు నేతలు. నాయకునికి తెలియకుండా ఇంతమంది వేల మంది కార్యకర్తలు కలిసి ఈరోజు ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఈరోజు నిజంగా అక్కడ నింగంపల్లి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇస్నాపూర్ వరకు కూడా ఫ్లెక్సీలు వేయటం జరుగుతుంది. నిజంగా ఈ బర్త్డే సంబరాలు ఇంత అద్భుతంగా జరుపుకున్నాం అంటే మాకే అతిశయోక్తి. నిజంగా ఇంత అద్భుతమైన కార్యక్రమం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కానీ ఈరోజు ఇక్కడ చూస్తుంటే వేల మందితోని నిజంగా కాటా శ్రీనివాస్ గౌడ్ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నంటే నిజంగా మా అందరి అదృష్టం. ఏదైతే ఈరోజు ఏదైతే బ్లడ్ డొనేషన్ నిజంగా వందల మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతున్నది. ఈ బ్లడ్ డొనేషన్ కూడా నిజంగా నీలఫోర్ హాస్పిటల్ ద్వారా ఈ బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతున్నది. నిజంగా ఇక్కడ రక్తం ఇస్తున్నటువంటి కార్యకర్తలు నిజంగా రక్తం లేకుండా నిజంగా హాస్పిటల్లో మరణిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ గారి పేరు మీద నిజంగా రక్తం వాళ్ళందరూ కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఒక కార్యకర్తగా నిజంగా నేను వేడుకోవడం జరుగుతున్నది. ఏదైతే ఈ కార్యక్రమాలు చేసినరో ప్రతి ఒక్క కార్యకర్త నిజంగా లక్షల రూపాయలు పెట్టుకొని ఈరోజు కార్యకర్తలు చేసిన అందరు కార్యకర్తలకు కూడా ఒక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కాటా శ్రీనివాస్ గౌడ్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేసినటువంటి ఈ కార్యకర్తలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, కాటా శ్రీనివాస్ గౌడ్ గారు గత 10 సంవత్సరంలో అధికారం లేకున్నా కూడా చాలా దృఢంగా పార్టీని బలపరుస్తూ అన్ని ఆటుపోట్లను ఎదుర్కొంటూ పార్టీని బలోపేతం చేస్తూ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ స్ట్రాంగ్గా దృఢంగా కార్యకర్తలు ఉన్నారంటే అది ఒక పటాన్చెరు నియోజకవర్గమే. ఈరోజు అన్న లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ అసలు సిసలైన కార్యకర్తలు, లీడర్లు ప్రతి ఒక్కరు అందరూ కలిసి ఈరోజు పటాన్చెరులో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరొకసారి అధిష్టానం కూడా దృష్టి పెట్టి కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి ఒక మంచి పదవి అందిస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ పదవి లేనప్పుడే శ్రీనివాస్ గౌడ్ గారు ప్రతి కార్యకర్తకు అండగా ఉండి ప్రతి విషయంలో తోడుగా ఉన్నారు. ఒక పదవి ఇవ్వడం వల్ల ఇంకా ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉండి అన్ని రకాలుగా ప్రజలను ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది. శ్రీనివాస్ గౌడ్ గారి కష్టాన్ని గుర్తించి అధిష్టానం అతి తొందరగా ఒక పదవి ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి తరఫున శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. అందరూ విచ్చేసి ఇక్కడికి ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, శుభాభివందనాలు తెలుపుతున్నాను. కాటా సీనన్న ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాడు. ఇట్లాగనే దినదినంగా సేవా కార్యక్రమాలు పెంచుకుంటూ ఆయన కూడా దినదినంగా ఇంకా మంచి పదవులు అధిరోహించాలని తెలుపుకుంటున్నాను. అట్లాగే జన్మదిన శుభాకాంక్ష. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది, నేనున్నా సీనన్న అంటే నేనున్నా అనే వ్యక్తి ఆయన. ఈరోజు కార్యకర్తలకు, ఆయన అభిమానులకు మరి ఈరోజు ఆయన దేవుని దర్శనం కోసము ఈరోజు ఆయన ఇక్కడ లేకపోయినా మరి ఆయన అభిమానులు పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా మరి ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నారు, పెద్ద ఎత్తున కార్యక్రమానికి విచ్చేశారు. మరి అలాగే ఇక్కడ బ్లడ్ గుట ఇవ్వడం జరుగుతుంది, రక్తదాన శిబిరం కూడా నడుస్తుంది. రేవంత్ అన్న గారు ముఖ్యమంత్రి గారు కూడా కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి దాకా వచ్చారు. కాబట్టి కార్యకర్త కింద గ్రౌండ్లో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తని ఈరోజు వెన్నంటి ఉంది సీనన్న ఈరోజు పైకి తీసుకొచ్చే ఇలాంటి వ్యక్తిని సీనన్నను గుర్తించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మన దామోదర రాజనరసింహ మినిస్టర్ గారు కావచ్చు, సీనన్న చేసిన కష్టాన్ని, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే విధానాన్ని వాళ్ళు గుర్తించి ఈరోజు సీనన్నకి ఇంకా మంచి మెరుగైన ఒక మంచి ఒక అవకాశం ఇచ్చి ఆయనకు ఒక పోస్ట్ ఇవ్వగలిగితే ఈరోజు నిజంగా కార్యకర్తలు కింద పటాన్చెరులో ఉన్నంత తెలంగాణ రాష్ట్రంలో పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో ఇంకెక్కడ లేరన్న ఒక నమ్మకం మాలో ఉంది. పటాన్చెరు నియోజకవర్గం బడుగు బలహీన వర్గాల నేత, అట్టడుగు వర్గాల నేత, అణగారిన వర్గాలకు నేనున్నానని చెప్పుకునే ఒక అమూల్యమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీ. ఆయనే కాటా శ్రీనివాస్ గౌడ్ గారి 43వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సీనన్నకు. నిజంగా ఈనాడు ఏదైతే శ్రీశైలంలో హోమం నడిపిస్తుడు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, ఈ పటాన్చెరులో నిజంగా ఆయన బర్త్డే హోమం నడిపిస్తున్నారు ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా. మేమందరం చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతుంది. ఎవరైనా బర్త్డే వేడుకలు వ్యక్తి ఉంటే జరుపుకుంటారు, కానీ మా కాటా సీనన్న వేడుకలు కాటా సీనన్న లేకున్నా మేమందరం చాలా పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాంటి వ్యక్తికి అధికారం కొంచెం మిస్ అవ్వడం వల్ల ఈరోజు చాలా బాధపడుతున్నాము. ఆలోచిస్తుంది అధిష్టానం గిట్ట
అతి త్వరలో మంచి భవిష్యత్తు మా అందరికీ కాటసీనన్నకు అవకాశం రావడం వల్ల మా అందరి భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతున్నది. మా దేవుడేమో గుడికాడు ఉన్నాడు, ఆయన భక్తులేమో ఆయన ఇంటికాడు ఉన్నారు. ఈ తాటా చప్పుడులకు ఈ కాంగ్రెస్ పార్టీ కాటసీనన్న అభిమానులు కానీ పొటెన్షియల్ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎప్పుడు భయపడరు. ఇవాళ అనుకుంటారు కాట శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలు కన్మరుగై, మీరు కన్మరుగైతారా మేము కన్మరుగైతామా అది కూడా చూస్తా. బొల్లారం మున్సిపాలిటీ తరఫు నుండి మా బొల్లారం మున్సిపల్ ప్రజల నుండి అందరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నది. ఆయన ఇంకా 100 సంవత్సరాలు ఆయుష్యాలతో ఆయన ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాము. ఇలా పొటెన్చేరు కాన్ఫరెన్స్లో బర్త్డే ప్రోగ్రాం సందర్భంగా సుధాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి శ్రీనివాస్ గౌడ్ గారికి మంచి ఆరోగ్యము దేవుడు మంచి శక్తిని ఇవ్వాలని, మంచి జనాలకు సేవ చేసే శక్తిని ఇచ్చి ఇంకా జనాల్లో గుండెలో నిలిచిపోయే విధంగా శక్తిని ఇవ్వాలని చెప్పేసి, ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ మంచి నాయకుడు. ఈ జన్మదిన శుభాకాంక్షలు బాగా తెలపాలనే ఉద్దేశంతో పటాన్చెరు మండల నాయకులు, జిన్నారం మండల నాయకులు, గుమ్మర్దల మండల నాయకులు, అమీన్పూర్ టౌన్ నాయకులు, మున్సిపాలిటీ నాయకులు, బొల్లారం మున్సిపాలిటీ నాయకులు, పటాన్చెరు టౌన్ నాయకులు, అదే తెల్లాపూర్ నాయకులు వీళ్ళందరికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేయడానికి అందరూ సహకరించారు.